హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి కళ్యాణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఇవాల్టి వీడియో వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే, దిస్ వీక్ ఈజ్ సెలబ్రేటెడ్ వ్యాలంటైన్స్ డే వీక్. నేను కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండ్ చాలా చాలా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను మా హస్బెండ్ కోసము. సో మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చదివి రిప్లై ఇస్తాను. నేనైతే మీషో నుంచి కొన్ని గిఫ్ట్స్ ఆర్డర్ చేశాను అనమాట. అంటే మరీ అంత అంటే నార్మల్గా అందరూ ఎలాంటివి ఆర్డర్ చేస్తారో అలాంటివి ఆర్డర్ చేశాను. అండ్ అదేవిధంగా కొన్ని కొన్ని నేను నా చేతితో తయారు చేయాలి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా ఏంటి అంటే రేపు వ్యాలంటైన్స్ డే అంటే ఇంకా కొంచెం సర్ప్రైజింగ్ గా ప్లాన్ చేద్దాము మా హస్బెండ్కి తెలియకుండా అని అనుకుంటున్నాను అనమాట. సో నేనేం ప్లాన్ చేయబోతున్నానో అని తెలుసుకోవాలనిపిస్తుంది కదా. వీడియో అయితే స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి. నేను ప్రతి స్టెప్ బై స్టెప్ చెప్తాను అసలు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాను ఏంటి అని. సో నాతో పాటు మీరు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అనమాట. నాకు కూడా చాలా చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది. సో నేను కూడా చాలా చాలా థింకింగ్ తో ఉన్నాను, చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను ఎలా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి. సో అందుకని కొన్ని కొన్ని గిఫ్ట్స్ ఆర్డర్ పెట్టాను. ఆ గిఫ్ట్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మీకు నచ్చితే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో వదిలేస్తాను, ఆర్డర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఈ టీ షర్ట్ కస్టమైజేషన్ చేయించాను అనమాట. సో మన ఓన్ కస్టమైజేషన్ కాబట్టి, బట్ తనకి తెలీదు నేను కస్టమైజేషన్ చేయించాను అని. ఇలాంటి టీ షర్ట్స్ మీకు నాట్ ఓన్లీ వ్యాలంటైన్స్ డే, బర్త్డే కానీ యానివర్సరీస్ కానీ దేనికైనా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన మన నెంబర్ ఇస్తాను. మీరు జస్ట్ వాట్సాప్ చేసి మీరు ఫోటో పిక్ పంపిస్తే సో మేము నీట్ గా కస్టమైజ్ చేసి పంపిస్తాము. ఒక 10 days బిఫోర్ చెప్తే బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఆ డేకి వస్తుందా రాదా అని గ్యారంటీగా చెప్పలేము కాబట్టి ఒక 10 days బిఫోర్ చెప్పండి. దీని కాస్ట్ జస్ట్ 220 రూపీస్ అనమాట. 220 రూపీస్కి ఏమొస్తుందండి? ఏమీ రాదు. బట్ కస్టమైజ్డ్ టీ షర్ట్ అయితే వస్తుంది మన దగ్గర. సో ఈ పిక్ చూసారు కదా, ఇది మా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ పిక్ అనమాట. నేను దీన్ని ఈ విధంగా టీ షర్ట్ పైన వేయించాను. దీనిపైన ఆయన జాకెట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి నేను ఆయనకి చాలా బాగా గుర్తుండిపోవాలని చెప్పి కస్టమైజేషన్ చేయించాను. నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఆయన చూసాక ఎలా ఫీల్ అవుతారు అనేది రేపు మనము షూట్ చేద్దాము. సో ఆయన ఫీలింగ్ ఏంటి అని, తనకు నచ్చిందా నచ్చలేదా, ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యారా లేకపోతే నార్మల్ గా రియాక్ట్ అయ్యారా అని చెప్పి తన ఎక్స్ప్రెషన్స్ అన్ని క్యాచ్ చేద్దాము రేపు. సో రేపు కూడా వీడియో అతనికి తెలియకుండా తీస్తానన్నమాట. సో చాలా చాలా బాగుంది. చాలా నీట్ గా కస్టమైజేషన్ చేశారనమాట. ప్రింటింగ్ కూడా చాలా చాలా బాగుంది. నాకైతే చాలా 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 నచ్చింది. వ్యాలంటైన్స్ డే వీక్ లో ఫస్ట్ డే వచ్చేసరికి మనకి రోజ్ డే. రోజ్ డే దాని మీనింగ్ ఏంటి అంటే మనకి రోజ్ ఫ్లవర్ అనేది ఎంత అందంగా ఎంత బాగా చిగురిస్తుందో ఇద్దరి మధ్య ప్రేమ కూడా అదే విధంగా చిగురిస్తుంది అనమాట. దానికి చిహ్నంగా మనము రోజ్ డే జరుపుకుంటాము. నాట్ ఓన్లీ కపుల్స్, లవర్స్ అండ్ మనకి ఒక తండ్రి కూతురు మధ్యన లవ్ ఉంటుంది, అదే విధంగా ఒక అన్న చెల్లెల మధ్యన కూడా లవ్ ఉంటుంది, ఫ్రెండ్స్ మధ్యన లవ్ ఉంటుంది, మన మీద మనకు కూడా లవ్ ఉంటుంది. లవ్ యువర్ సెల్ఫ్. సో మనం ఎవరితోనైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓన్లీ కపుల్స్ తోనే అంటే కపుల్సే సెలబ్రేట్ చేసుకోవాలి, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండే సెలబ్రేట్ చేసుకోవాలి, లేదంటే లవర్సే సెలబ్రేట్ చేసుకోవాలని లేదు. సో ఈ వ్యాలంటైన్స్ డే నా జీవితంలో ఇంకా ఇంకా మెమరబుల్ బికాస్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ వ్యాలంటైన్స్ డే. సో ఫస్ట్ ప్రపోజ్ డే కోసం నేను వచ్చేసరికి ఈ ఫ్లవర్ అనేది ఆర్డర్ పెట్టాను. సో నేను ఏదైతే కాంబో ప్యాక్ లో తీసుకున్నానో అందులోనే వచ్చిందనమాట. గోల్డ్ కలర్ తీసుకుందాం అనుకున్నాను, బట్ రోజ్ అనేది మనకి రెడ్ రోజ్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పి ఈ విధంగా తీసుకున్నాను. మనకి ఇదంతా కూడా గోల్డ్ కలర్ వచ్చింది. సో లీవ్స్ కూడా గోల్డ్ లో వచ్చి ఫ్లవర్ వచ్చేసరికి రెడ్ కలర్ లో వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, నచ్చితే ఆర్డర్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ గిఫ్ట్స్ అన్ని కూడా మా హస్బెండ్ కి రేపు ఇవ్వబోతున్నా అనమాట. సో ఈ రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఒక మంచిగా లవ్ యూ చెప్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మనం చూపించే ప్రేమలో ఎటువంటి స్వార్థం లేనప్పుడు ఆ ప్రేమ ఖచ్చితంగా లైఫ్ టైం ఉంటుంది అనమాట. నేను అది గట్టిగా నమ్ముతాను. సో మనకి రోజ్ డే అయిపోయిన తర్వాత వచ్చేది మనకి ప్రపోజ్ డే. సో ప్రపోజ్ చేయాలంటే ఖచ్చితంగా రింగ్స్ అనేవి ఉండాలి కాబట్టి నేను ఆర్డర్ పెట్టిన దాంట్లోనే మనకి రింగ్స్ కూడా వచ్చేసాయి అనమాట. సో అది వచ్చేసరికి కింగ్ క్వీన్ రింగ్స్ తీసుకున్నాను నేను. సో కపుల్ కాబట్టి మేము ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి సో ఈ విధంగా తీసుకున్నాను. ఇదేమో మా హస్బెండ్కి అనమాట.
చూడండి చాలా బాగుంది. ఇది వచ్చేసరికి క్వీన్ టైప్ ఉండేది, ఇది నాకు, ఇదేమో మా హస్బెండ్కి. చాలా చాలా మంచి స్ట్రాంగ్ ఉన్నాయి అన్నమాట, చాలా చాలా బాగున్నాయి. సో నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. సో చూడండి ఈ విధంగా ఉందన్నమాట, చాలా చాలా బాగుంది. ఇది మా హస్బెండ్ది. సో రెండు కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట, చాలా చాలా బాగున్నాయి, చాలా మంచి క్వాలిటీలో వచ్చాయి. సో టోటల్గా మొత్తం ప్రైస్ ఎంత అయిందో మీకు లాస్ట్లో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇవి వచ్చేసరికి నేను ప్రపోజ్ చేయడానికి ఏ విధంగా ప్రపోజ్ చేస్తానని చెప్పి రేపు అంటే నెక్స్ట్ ఇదే వీడియోలో చూడబోతున్నారు. అది ఇది నేను కంబైన్ చేస్తాను వీడియో. సో నేను కొంచెం ఫీల్తో ఒక ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో దాన్ని నేను ప్రపోజ్ చేయబోతున్నాను. సో ఆయనకి ఇవన్నీ కూడా కొంచెం, సో మా హస్బెండ్ చాలా వెస్టర్న్ గాయ్ అనమాట, చాలా బాగా చిల్ అవుతారు, కానీ కెమెరా ముందు అంటే కొంచెం భయపడతారు అనమాట. సో దాని తర్వాత మనకి ఒక ప్రామిస్ డే, నేను ఒక ప్రామిస్ నోట్ ని రాస్తూ ఈ చిన్న బుడ్డి బాటిల్లో వేస్తానన్నమాట. చూడండి చాలా చాలా బాగుంది, మీన్స్ సౌండ్ అనేది చాలా చాలా బాగుంది. చూడండి నాకైతే సౌండ్ అనేది చాలా బాగా నచ్చింది. సో దీనిలో ఒక మంచి ఇదిగోండి ఈఫిల్ టవర్ టైప్ వచ్చింది అనమాట. దీనిలో ఒక మెసేజ్ రాసి పెట్టాను. సో ఇందులో ఏం మెసేజ్ రాశాను, నేను మా హస్బెండ్ కి ఏం ప్రామిస్ చేశానో ఇందులో రేపు ఆయన చదవబోతున్నారు అనమాట. సో నేను చేసిన ప్రామిస్ ని ఇందులో రాసి పెట్టాను అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. సో అవన్నీ కాంబో ప్యాకే, సో అందరికీ తెలిసిందే. బట్ నేను ఆర్డర్ పెట్టుకున్నప్పుడు నేను ఏ విధంగా దీన్ని, మనం ఏదైనా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్ కదా, ఎగ్జామ్ ఎలా రాసామన్నది ఇంపార్టెంట్ అన్నట్టు ఇవన్నీ ఆర్డర్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు. ఇది నేను అతనికి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయబోతున్నాను అనేదే ఇంపార్టెంట్ అనమాట. సో ఇది నా యొక్క ప్రామిస్ బాక్స్. ఇది నేను ఆయనకి ప్రామిస్ చేసి నేను ఏం ప్రామిస్ చేస్తున్నానో ఆయనకి రేపు చెప్పబోతున్నాను మీ అందరి ముందు. సౌండ్ ఇందులో ఇంకా కలర్ అనేది ఫిల్ చేయాలి అనుకుంటున్నాను. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఫిల్ చేసి. ప్రపోజ్ డే తర్వాత మనకి చాక్లెట్ డే. చాక్లెట్ అనేది ఆ రోజే మేము తీసేసుకున్నాము, తను ఇచ్చారు నాకు. నేను అది పక్కన మీకు ఫొటోస్ లో వేస్తాను. అది నేను అప్పుడే తినేసామన్నమాట, కవర్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచాను. సో మనకి ఆఫ్టర్ చాక్లెట్ డే వచ్చేది మనకి టెడ్డీ డే. సో వెరీ క్యూట్ టెడ్డీ అనమాట. సో నేను చిన్న క్యూట్ క్యూట్ ఉంటాను కాబట్టి క్యూట్ టెడ్డీ అనమాట, చాలా చాలా బాగుంది కదా. సో టెడ్డీ మీద చూడండి ఐ లవ్ యూ అని ఉండింది, చాలా క్యూట్ గా ఉండింది. దానికి ఇక్కడ కూడా మంచి సింబల్ వచ్చింది. ఇది మనకు వచ్చేసరికి ఈ బాక్స్ లో వచ్చింది అనమాట. సో హార్ట్ షేప్ లో ఉంది ఒక మంచి బాక్స్. నేను ఇందులో రేపు కొన్ని చాక్లెట్స్ పెట్టేసి టెడ్డీని కూడా ప్లేస్ చేస్తానన్నమాట. ఇందులో ఆల్రెడీ మనకి రోజ్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి. సో మనము ఈ రోజ్ ఫ్లవర్స్ పక్కనే మనము ఈ టెడ్డీని కూడా ప్లేస్ చేసి ఈ విధంగా ఈ బాక్స్ క్లోజ్ చేసి ఇది కూడా మనం ప్యాకింగ్ చేయబోతున్నాము. సో ఇది వచ్చేసరికి మనకి చాక్లెట్ డే అన్నమాట అండ్ టెడ్డీ డే. దెన్ మనకి వచ్చేది హగ్ డే. హగ్ డే కోసం నేను ఇది కూడా ఆర్డర్ పెట్టాను. సో చాలా బాగా మంచిగా స్మూత్ గా ఉందన్నమాట, మనం హగ్ చేసుకోవచ్చు. సో దీని మీద కూడా లవ్ అని రాయిపించాను, చాలా చాలా బాగుంది. సో చాలా క్యూట్ గా ఉంది కదా. సో మనం ఎప్పుడైనా మిస్సింగ్ ఫీల్ వస్తే వీ ఫీల్ దీన్ని హగ్ చేసుకున్నప్పుడల్లా మనకి ఇష్టమైన వాళ్ళు మన పక్కనే ఉంటారు అన్నట్టు. సో ఫైనల్ గా ఇవన్నీ ప్యాక్ చేయించాలి, అది కూడా మా హస్బెండ్ తెలియకుండా ప్యాక్ చేయించాలి అనమాట. రేపు మాకు ఫ్రైడే ఇక్కడ మార్కెట్ అవుతుంది, మార్కెట్ కి వెజిటేబుల్స్ కోసం వెళ్ళినప్పుడు సో అప్పుడు నేను ఆయనకి తెలియకుండా ఇది ప్యాక్ చేయించబోతున్నాను. అండ్ ప్లానింగ్ వచ్చేసరికి, ప్లానింగ్ అంటే ఎక్కువ ప్లానింగ్ ఏమీ కాదు. సో మా ఇద్దరికి ఫేవరెట్ ఫుడ్ అయితే ఏమైతే ఉందో దాన్ని మేము సర్వ్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాము. అండ్ సో మనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, మనం గిఫ్ట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా, మనం చెప్పినా చెప్పకపోయినా, ఎవరిద్దరమైన ట్రూ పర్సన్స్ మధ్యన ఉండే ట్రూ లవ్ అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. బట్ ఇలాంటివి కొంచెం కొంచెం సెలబ్రేట్ చేసుకుంటే సో ఆ ప్రేమ అనేది ఇంకాస్త పెరుగుతుంది అనమాట. అందుకని తప్ప సో ఖచ్చితంగా చేసుకోవాలి, మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి అని కాదు. సో మన ప్రీవియస్ జనరేషన్స్ అయితే ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోలేదు, అంత మాత్రాన వాళ్ళు ఏమీ ప్రేమగా లేరు అని కాదు. సో మనం సెలబ్రేట్ చేసుకున్నంత మాత్రాన మనం కూడా ఓవర్ లవ్ అని కాదు. సో చిన్న చిన్న అకేషన్స్ ని అప్పుడప్పుడు సెలబ్రేట్ చేసుకుంటే వీ ఫీల్ గుడ్ అనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ వైబ్స్ కూడా.
సో అందుకని ఇవన్నీ నేను ప్యాక్ చేయించాను. నైట్ అయితే నేను క్యాండిల్ నైట్ డిన్నర్ అన్ని ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం, బట్ అవ్వదు. ఎందుకంటే మాకు అదంతా ఇప్పుడు సెట్ అయ్యేలాగా లేదనమాట. అదంతా నేను యానివర్సరీకి ప్రిపేర్ చేస్తాను. ప్రెసెంట్ అయితే రేపటికి ప్లాన్స్ అనేవి చూద్దాం. రేపు దాన్ని బట్టి ఏమేమి తీసుకోవాలి, ఏమేమి ప్లాన్ చేయాలని చెప్పి. హలో అందరికీ, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మా హస్బెండ్ కాల్ చేశారు. నేను ఆఫీస్ నుంచి వచ్చేస్తున్నాను, రెడీ అయ్యి ఉండు, ఈవినింగ్ బయటకు వెళ్దాం అన్నారు. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అనుకోకుండా వచ్చారనమాట. బయటకు కూడా వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాము. ఏం జాన్ దా ఇక్కడ, అదిగోండి ఇది మా డాగ్ జాను. ఇది వస్తా ఒక్కొక్క కొంచెం ఏం చేసింది అది. అయితే రెడీ అయిపోయి బయటికి వెళ్ళడానికి బయటకు వచ్చేసామన్నమాట. జానుని మా బయట పెట్టేసి లాక్ చేసేసాము. కానీ ఫుల్ అరుస్తూనే ఉందన్నమాట. మేము వెళ్ళేసరికి ఎలా ఉంటుందో చూసుకోవాలి. అసలు నాకు తెలియదు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు, ఎక్కడికని చెప్తే చెప్పలేదన్నమాట. సో ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్దాము అన్నారు, బట్ ఎక్కడికి తీసుకెళ్తారు అని చెప్పి నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే వచ్చేసాం. ఈయనైతే నన్ను ఫ్యాషన్ సిటీకి తీసుకెళ్లారు. బట్ చాలా చూశాను, కానీ అన్నీ షార్ట్ ఫ్రాక్సే ఉన్నాయి. నాకైతే నచ్చాయి, బట్ తను కూడా నాకు తీసుకోమన్నారు, కానీ కాస్ట్స్ మాత్రం చాలా చాలా ఎక్కువ కాస్ట్లో ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా ఫ్యాషన్ సిటీలో వద్దు అని చెప్పేసి విశాల్ మార్ట్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. సో విశాల్ మార్ట్లోకి వెళ్ళగానే ఫస్ట్ టెడ్డీస్ అయితే తీసుకున్నాము. ఆయనకి నచ్చినాయి, నాకు కూడా నచ్చాయి అనమాట. ఒక పేర్ టెడ్డీస్ తీసుకొని లిఫ్ట్లో ఇంకా ఏమైనా చూద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. మేము తీసుకున్నవి రెడ్ టెడ్డీస్ అనమాట. అవి కాకుండా ఇంకా మా హస్బెండ్ రకరకాలవి చూపించారనమాట, పింక్ కలర్, యెల్లో కలర్. బట్ నాకైతే అంతగా ఏమీ నచ్చలేదు. ఒక పేర్ తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ఓన్లీ రెడ్ కలర్ తీసుకొని కొన్ని డ్రెస్సెస్ చూసాము. ఇక్కడ కూడా అంతగా ఏమీ నచ్చలేదనమాట. సో నార్మల్గా సింపుల్గా ఉన్నది కూడా థౌజండ్స్లోనే ఉండింది. అందుకని చెప్పి నేను ఇంకా వద్దు, నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్లో తీసుకుంటానని చెప్పేసాను ఆయనకి. బట్ ఆయన ఏదో ఒకటి తీసుకో, ఏదో ఒకటి తీసుకో, ఏదో ఒకటి తీసుకో అని చెప్పారు. బట్ నేనైతే ఏమీ తీసుకోలేదు. కొన్ని డ్రెస్సెస్ చూద్దాము, ట్రైల్ వేద్దాము ఎలా ఉంటాయని చూశాను. కొన్ని మ్యాక్సీ డ్రెస్సెస్ ఉన్నాయి, ఫ్రాక్స్ టైప్ బాగున్నాయి, కానీ ఎందుకో తెలీదు చాలా మాసిపోయిన బట్టలలాగా అనిపించినాయి అనమాట. డల్ కలర్స్, అంత మంచి రిచ్ లుక్ అయితే లేదనమాట. అయినప్పటికీ మా హస్బెండ్ కొని ఒకసారి ట్రై చేయి అన్నారని చూశాను, బట్ నాకేమీ సెట్ అవ్వలేదు. బాగుంది కదా, ట్రాన్స్పరెంట్ ఉంది. అంత ట్రాన్స్పరెంట్ ఏం లేదు. చూడు నీకేం నచ్చాయి చూడు. ఇప్పుడే బయటకి వెళ్ళి వచ్చామన్నమాట. అసలు ఏమేమి కొన్నాము అని చెప్తే మీరు నవ్వుకుంటారు. విశాల్ మార్ట్కి వెళ్ళాం, ఇంకా పానీపూరి తినేసి వచ్చాము. తర్వాత ఇంకా ప్రిపరేషన్స్ చాలా ఉన్నాయి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్యాషన్ సిటీకి కూడా వెళ్ళాము, కానీ ఏం తీసుకోలేదు. నాకు అసలు ఏం నచ్చలేదు అనమాట. మంచిగా తినేసి వచ్చామన్నమాట. నైట్కి కొంచెం ప్రిపరేషన్స్ గట్టిగా చేయాలి అనుకుంటున్నాము. సో హోప్ యూ ఆల్ లైక్ ది వీడియో అండ్ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుందని పుచ్చికని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో నాకైతే ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చాము, కొంచెం జిరాగా ఉంది, కానీ ప్రిపరేషన్స్ అయితే నేను ఏమేమి అనుకున్నానో అవి మీకు చెప్పబోతున్నా. ఆయన ఏమో మా రూమ్లోకి వెళ్ళిపోయారనమాట. సో ముందుగా అయితే నేను ఆల్రెడీ పాలతో పాయసం ప్రిపేర్ చేసేసాను. సో ఇప్పుడేమో నేను టమాటో రైస్ కోసం అన్నీ కట్ చేసి పెట్టేశాను ఆయన ఆఫీస్ నుంచి రాకముందే. అండ్ ఇంకా ఏం చేయబోతున్నాను అంటే, సో ఇంకా నీట్గా ఎగ్స్ అనేవి బాయిల్ చేసి కట్ చేసి మంచిగా ఆయిల్ ఫ్రై చేసిద్దాము అనుకున్నాను. అవి కాకుండా ఇప్పుడు మేము మార్కెట్కి వెళ్తాం కదా, అక్కడ నుంచి ఐస్ క్రీమ్స్, పఫ్స్ అండ్ ఒక మంచి బనానా షేక్ ఇవన్నీ తెచ్చి నీట్గా ఒక మంచిగా ప్లేట్ ప్రిపేర్ చేసి డైనింగ్ లాగా సో క్యాండిల్ నైట్ డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాను.
సో ఆయనకి ఇదంతా ఇంకా తెలియదు అనమాట. సో ఇదైతే నేను నా మైండ్లో ఉన్న ప్రిపరేషన్ అనమాట. నేను అలా ప్లాన్ చేసుకున్నాను. ఇది నేను నైటే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ పాయసం చేసేస్తాను. అది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం ఐస్ క్రీమ్ లాగా అవుతుంది కాబట్టి ఇంకొంచెం బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే నేను వెంటనే టమాటో రైస్ చేసేసి ఎగ్స్ అనేవి బాయిల్ చేసేస్తాను. సో అప్పుడు మనకి ఆల్మోస్ట్ చాలా పని అయిపోతుంది. వెంటనే డ్రెస్ అనేది చేంజ్ చేసేసింది. మనం మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసి అన్నీ నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇది నా మైండ్లో ఉన్న ప్లాన్. బట్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. సో నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయాలన్నమాట నేను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను అని. ఎందుకంటే సో ముందుగా అయితే నేను టమాటో రైస్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆల్రెడీ పాయసం అయితే అయిపోయింది. నేను బయటకు వెళ్ళే ముందే చేసేస్తాను. ఇప్పుడైతే టమాటో రైస్ అనేది నేను చేసేస్తున్నాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకొని సో మార్కెట్కి వెళ్తాను అనమాట. మార్కెట్కి వెళ్ళి వచ్చినాక మిగతా ప్రిపరేషన్స్ అన్నీ చేస్తాను. సో మనకి ఆనియన్స్ అనేది ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్ ఫ్రై అయినాక ఈ టమాటోస్ వేసుకొని బాగా ఫ్రై అయిపోయినాక రైస్ వేసుకుంటే మనకి టమాటోస్ రైస్ రెసిపీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ కాబట్టి సో అదేవిధంగా నేను ఎగ్స్ అనేవి బాయిల్ చేసేసి దాన్ని కట్ చేసేసి జస్ట్ కొంచెం స్పైసెస్ యాడ్ చేసేసి ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను. సో ఈ టమాటో రైస్కి కాంబినేషన్గా బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట. సో ఇంకా ఇది కొంచెం గోల్డ్ కలర్ రావాలన్నమాట. గోల్డ్ కలర్ వచ్చినాక మనం టమాటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మేమిద్దరమే ఉన్నాము. మా అమ్మమ్మ కూడా క్యాంప్ వెళ్ళారు కాబట్టి మా ఇద్దరికి 1 గ్లాస్ అయితే సరిపోతుంది. సో దీని తర్వాత మేము ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవాలన్నమాట. నేను ఫైనల్గా మనకి టమాటోస్ ఫ్రై అయిపోయాయి అనమాట. మనం రైస్ వేస్తే టమాటో రైస్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోగానే కాస్ట్యూమ్ చేంజ్ చేసి గోయింగ్ టు మార్కెట్. సో మార్కెట్కి వెళ్ళాక ఏమేమి తీసుకోవాలి ఏమేమి చేయాలని అన్నీ ఆల్రెడీ మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను కాబట్టి సో వీడియో అయితే స్టిల్ ఎండ్ వరకు చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. మళ్ళీ అన్నీ చూపించుకున్నా ఫైనల్గా నేను ఏమేమి సెట్ చేసి పెట్టానో ఒకేసారి మీకు చూపిస్తాను అనమాట. సో మీకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి సో ఇంకా అయితే మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో మీరైతే అస్సలు స్కిప్ చేయొద్దు వీడియోని. ఇంకా అయితే స్టే ట్యూన్, కంటిన్యూ ది వీడియో. ఇప్పుడే మేమైతే మార్కెట్ నుంచి వచ్చేసాము. కొంచెం త్వరగా వచ్చేసాము అనమాట. ఎందుకంటే మా జాను ఫుల్గా ఏడుస్తుంది. ఇప్పుడే ఇంతకు ముందే మేము బయటకు వెళ్ళాము కదా. బయటకు వెళ్ళినప్పుడు తనేమో ఫుల్గా ఏడుస్తుంది. సో అందుకని చెప్పి మా వారికి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఏమైనా సామాన్లు కావాలంటే మళ్ళీ వెళ్ళు అని చెప్పాను. తను నన్ను ఇక్కడ దించేశారనమాట. సో ఆయన వచ్చేలోపు ఇక్కడ నేనున్న ప్లేస్ని మేకోవర్ చేద్దాము అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఈ రోజైతే ఫుల్ ఆన్ హెడేక్ ఉండింది నాకు. చాలా విపరీతమైన తలనొప్పిలాగా అనిపిస్తుంది. బట్ ఈ సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి కొంచెం యాక్టివ్గా ఉన్నానమాట. సో మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి ఫుల్ ఆన్ స్వెట్. చాలా రద్దీగా ఉంటుంది అనమాట. ప్రతి ఫ్రైడే కూడా ఇంత రద్దీగానే ఉంటుంది. నాదైతే కొంచెం త్వరగా చేసేసాను. అమ్మమ్మ లేదు కాబట్టి మేమిద్దరమే కాబట్టి కొన్ని కూరగాయలు అవి తీసుకొచ్చేసాను. నేను వచ్చేసరికి మా జాను ఫుల్ ఏడుపు అనమాట. ఇప్పుడే అది అలాగా పక్కన ఉండింది. సో ఆయన వచ్చేలోపు ఇదంతా నీట్గా మేకోవర్ చేసేద్దాము. ఎలా మేకోవర్ చేస్తానో నాతో పాటు మీరు కూడా ఎక్సైటింగ్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మేకోవర్ ఎట్లా చేస్తాను, ఏమేం రెడీ చేస్తాను అనేది నాతో పాటు మీరు కూడా క్యూరియాసిటీతో ఉన్నారు. ఎందుకంటే నాకు కూడా తెలియదు నేనేం చేస్తానా అని. సో ఇంకా లెట్స్ స్టార్ట్ ది మేకోవర్.
ఫైనల్ గా అయితే తినేసాము. నేనైతే ఫుల్ ఆన్ టైర్డ్ అనమాట. అంత వేగంగా నిద్రపోదాం అనిపిస్తుంది. బట్ ఈ సర్ప్రైజింగ్ గిఫ్ట్ దీనికి ఇచ్చేసిన తర్వాత పడుకుందాము అని అనుకుంటున్నాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇది నేను ఇవ్వాలి, ఇది నాకు ఇచ్చి. సో వ్యాలంటైన్స్ డేలో ఫస్ట్, వ్యాలంటైన్స్ డే వీక్లో ఫస్ట్ వచ్చేదే మనకి రోజ్ డే, నథింగ్ బట్ ప్రపోజ్ డే అనమాట. సో హ్యాపీ రోజ్ డే. సో నేనైతే ప్రపోజ్ చేయబోతున్నా. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్, దోస్ ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బికాస్ ఐ లవ్ యూ సో మచ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. మనకి వ్యాలంటైన్స్ డే తర్వాత, రోజ్ డే తర్వాత వచ్చేది మనకి ప్రపోజ్ డే. సో ప్రపోజ్ డే కోసం నేను మన ఇద్దరికి రింగ్స్ తీసుకున్నా. సో ఆ రింగ్స్ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇది నువ్వు నాకు పెట్టాలి, ఇది నేను నీకు పెట్టాలి. ఇది కింగ్, ఇది క్వీన్. కింగ్ అన్మ్యారీడ్ కపుల్ అయితే విల్ యూ మ్యారీ మీ అంటారు, బట్ నేనైతే విల్ యూ మ్యారీ మీ అగైన్ అండ్ అగైన్ అగైన్ అగైన్. లైఫ్ లాంగ్ నన్నే పెళ్లి చేసుకోవాలి, నేనే టార్చర్ పట్టాలి, నేనే దాన్ని ఇరిటేట్ చేయాలి, సో సాధించాలి, నాట్ లైక్ దిస్. తర్వాత సో దిస్ ఇస్ లేలగా రింగ్ ఉంది, ఇంకో రింగ్ చేయ ఖాళీ ఉంది. నా చిల్డ్రన్ తప్ప ఇంకేమీ అర్థం. సమ్మతమేనా మీకు? సమ్మతమే. అయ్యో సమ్మతమే. సమ్మతమే. సో మనకి ఈ ప్రపోజ్ డే తర్వాత నెక్స్ట్ వచ్చేది ప్రామిస్ డే. సో నేను దీనికి చేయాల్సిన ప్రామిస్లు ఏమీ లేవు, ఎందుకంటే అన్ని ప్రామిస్లు ముందే చేసేస్తాను. బట్ ఒక మెసేజ్ రాసి ఉంచాను అనమాట. సో అది నేను ఆల్రెడీ ఈ బాటిల్లో పెట్టానని చెప్పాను కదా, ఈ బాటిల్ అనేది తర్వాత చదువుకో. అండ్ టెడ్డీ డే కోసం ఒక క్యూట్ టెడ్డీ బియో. This is for you. No beer, only beer. Take it. Okay. Then తర్వాత వచ్చేది కిస్ డే. కిస్ డే. సో తర్వాత వచ్చేది చాక్లెట్ డే. ఆల్రెడీ నాకు చాక్లెట్ ఇచ్చాడు, అది నేను మీకు పిక్స్ లో చూపిస్తాను. చాక్లెట్ డే తర్వాత వచ్చేది మనకి టెడ్డీ డే. టెడ్డీ బేర్స్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాము, వెనక్కే పెట్టేసాము. తర్వాత వచ్చేది హగ్ డే. ఐ డోంట్ నో, బట్ హగ్ డే కోసం ఒక మంచి పిల్లో. whenever I do not stay in between beside of you, then please take it and hug. ఒకవేళ నేను ఎప్పుడైనా లేకపోతే తను ఎప్పుడైనా లేకపోతే, సో మంచిగా హగ్ చేసుకోవడానికి ఒక మంచి పిల్లో అన్నమాట. తర్వాత కిస్ డే. ఈ కిస్ డే ఇవన్నీ పక్కన పెడితే, సో ఈరోజు వ్యాలంటైన్స్ డే కోసం స్పెషల్గా నేను నీకు ఇస్తున్న ఒక గిఫ్ట్. టేక్ ఇట్. సారీ. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలే కదా? ఇది వచ్చింది ప్రింట్. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలే కదా? వైట్ టీ షర్ట్ ఏదో అనుకున్నావు కదా? వైట్ టీ షర్ట్ ఉంటుంది కదా, మనకి కాలౌట్ అయినా వేసుకున్నా అనుకున్నా. బాగా వచ్చింది. నచ్చిందా? బాగుంది. ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చాను కదా, రియాక్షన్ కనుక్కుందాం. రియాక్షన్ ఏంటన్నా? షాక్ అయ్యా ఫస్ట్. ఇన్ని ఎప్పుడు ఆర్డర్ పెట్టావా అని. తెలీదు నేను ఆర్డర్ చేశానని. ఇదేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ టీ షర్ట్ ఇస్తానేమో, నార్మల్ గా ఇతను లోపల జాకెట్స్ లోపల వేసుకునేది అనుకున్నారు. బట్ వైట్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, నార్మల్ గా ఎక్కువ బ్లేజర్ వేసుకుంటాను. కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది కూడా నీకు ఇష్టమైన పిక్. సో ఇది తిన ఫేవరెట్ పిక్ అనమాట. అండ్ తిని కూడా నాకు ఈ రోజు షాపింగ్ తీసుకెళ్లారు, నాకు ఇష్టమైన కొనుక్కోమన్నారు. బట్ నాకే ఎందుకో అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏమీ నచ్చలేదు అనమాట.
సో అది కూడా కాస్ట్ రీజనబుల్గా లేదు, నార్మల్ ఇట్ కూడా ఎక్కువ కాస్ట్ ఉందని చెప్పి నేను ఏం తీసుకోలేదు. సో నాకైతే ఫుల్ నిద్ర అయితే వచ్చేస్తుంది. ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాము. సో మీరు కంటిన్యూస్గా మీ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తూనే ఉండండి, రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాము. తర్వాత వీడియో వచ్చేసరికి నేను హెయిర్ ఆయిల్ తయారు చేయబోతున్నాను. సో ఆ వీడియో అనేది మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మీషో ప్రోడక్ట్స్ కూడా చూపిస్తాను. ఇంకా అయితే లవ్ యూ ఆల్, అందరికీ కూడా లవ్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్. అందరూ హ్యాపీగా ఉండండి, మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. సో చిన్న లైఫ్ ఉన్నంతకాలం హ్యాపీగా ఉండడం బెటర్ ఆప్షన్. నో ఎనిమీస్, నో స్ట్రెస్, నో సెల్ఫిష్, ఓన్లీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ.